చందమామ కథ పాప భారం. సామంతకుర్రు అనే గ్రామంలో సరమ్మ అనే ఆమె ఉండేది. ఆవిడకి పాపం భర్త చిన్నప్పుడే పోయాడు. అందుచేత ఆమె ఒంటరిగా జీవితం గడుపుకోవాల్సి వచ్చింది. పోతే ఆమెకు భర్త విడిచిపోయిన ఆస్తి అంతా ఒక చిన్న ఇల్లు, దాని వెనకాల కాస్త పెరడును. ఆ పెరట్లో మొక్క మోదుగా వేసుకొని దాని మీద వచ్చే ఆదాయంతో ఆమె ఎలాగో పొట్టపోసుకుంటూ కాలం వెలబుచ్చేది. ఇలా ఉండగా ఆవిడకి వేలు విడిచిన మేనమామ కుమార్తె కూతురికి పెళ్ళి అని 10 రోజుల ముందుగానే వచ్చి పెళ్లి పనుల్లో కాస్త సాయం చేపట్టవలసిందని కొమరగిరి నుంచి ఆమె మేనమామ కుమార్తె భర్త వద్ద నుండి ఎన్నడూ లేని ఆపేక్షతో జాబు వచ్చింది. సరమ్మగారు ఆ జాబు చూసుకుంటూనే వెంటనే ఇంటికి తాళం వేసుకుని, ఇరుగు పొరుగుల అమ్మలతో కాస్త ఇల్లు చూస్తూ ఉండండి, మళ్ళీ 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అని అప్పగింతలు చెప్పి హడావిడిగా పుట్టినింటికి వెళుతూ ఉన్నంత సంబరంతో బయలుదేరి కొమరగిరి చేరుకుంది. సరమ్మ వెళ్ళటంతోనే పుట్టెడు చాకిరీ పైన పడింది. పెళ్ళి 5 రోజులు పెళ్ళుమంటూ వైభవంగా జరిగింది. సరమ్మగారు వచ్చిన పని కూడా అయినట్టేగా. అందుకని ఆవిడ కొంగును కట్టుకొని ఉన్న 4 రూపాయలు పెళ్లికూతురు చేతిలో పెట్టి దీవించి వస్తానర్రా అని అక్కడ అందరితోటి చెప్పి బయలుదేరి స్వగ్రామం చేరుకుంది. ఇంటికి వచ్చి తీరా తలుపులు తాళం తీసుకుని పెరట్లోకి వెళ్ళి చూసుకునేసరికి సరమ్మకు గుండె నీరైంది. ఏమంటే ఇంటికి 30 గజాల దూరంలో ఉండే కట్టవ 20 గజాలు ముందుకు జరిగి వచ్చేసింది. ఇదేమిటి విడ్డూరం అంటూ సరమ్మగారు ఇరుగమ్మని పొరుగమ్మని పిలిచి చూపించింది. ఏముందమ్మా, నువ్వు ఊళ్ళో లేకుండా చూసి మునసుబు గారు మీ పెరడు 20 గజాల మేర తమ పెరట్లో కలిపేసుకున్నాడు. పాత కంటవ పీకించేసి 20 గజాలు ముందుకు తోసి కొత్త కట్టవ వేయించుకున్నారు. రాజు తలిస్తే దెబ్బలకు కొదవా అన్నట్టు గ్రామాధికారులు తలుచుకుంటే ఏ పని చెయ్యలేరు అని జరిగిన సంగతి చెప్పేశారు. అయ్యో, చూస్తూ ఊరుకున్నారా అంది సరమ్మ. ఏం చెయ్యమన్నారు సరమ్మగారు? ఊరుకోక ఆ మునసుబు గ్రామానికి అంతటికి బలవంతుడు, ఎవరన్నా ఆయనకి ఎదురు చెప్పగలరా అని అన్నారు ఆ ఇల్లాళ్ళు. సరమ్మ సరాసరి మునసబు పెళ్ళాం వద్దకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం చెప్పుకొని ఏడ్చింది. అధికారి భార్య, మగవాళ్ళ గొడవల్లో నేను జోక్యం కలగ చేసుకునేదాన్ని కానమ్మా అని ఒక్క ముక్కలో జవాబు చెప్పి పంపించేసింది. సరమ్మ వెంటనే పోయి కర్ణంతో మొరపెట్టుకోగా, తెల్లవారి వస్తే మునసబు నేను మొహమొహాలు చూసుకోవలసిన వాళ్ళం, నా వల్ల ఏమీ కాదు సుమా అనేసి తప్పించుకున్నాడు. ఇంక ఊళ్ళో ఎవరు కలుగు చేసుకోరని నిశ్చయం తోచి సరమ్మ బంధువులుండే కొమరగిరికి జాబు రాయించింది. ఊళ్ళో వాళ్ళకే సాధ్యం కాని వ్యవహారం పొరుగురి వాడిని నాకు సాధ్యం అవుతుందా? నేను వచ్చి మాత్రం ఏం చేయగలను అని ఆవిడికి వేలు విడిచిన మేనమామ కుమార్తె భర్త సమాధానం రాసి ఊరుకున్నాడు. తమ అవసరానికి ఎంతో ఆప్యాయంగా జాబులు రాసి చాకరీ చేయించుకునే వాళ్ళే కానీ ఈ చుట్టాలంతా నా అవసరం వచ్చేసరికి జారిపోయే వాళ్ళే కదా అని గ్రహించి సరమ్మ నోరు మూసుకొని ఊరుకుంది. ఇంతలో వర్షాకాలం వచ్చింది. మునసబ్బు తన పెరట్లోనూ తను కొత్తగా కలుపుకున్న సరమ్మ పెరట్లోనూ కొబ్బరి మొక్కలు నాటించాలనే ఉద్దేశంతో గోతులు తవ్వించి ఉంచాడు. గోతులు చూద్దామని అతడు ఒక రోజున అక్కడికి వచ్చేసరికి సరమ్మగారు గోనె సంచి ఒకటి పుచ్చుకొని వెళ్ళి మునసబు కొత్తగా ముందుకు జరిపి వేయించిన ఆ కట్ట వద్ద నిలబడి, బాబు మునసబు గారు అని పిలిచింది. ఆయన ఉలిక్కబడి పెరడు కలుపుకున్నందుకు ఏమి శాపనార్థాలు మొదలు పెడుతుందో అని భయపడ్డాడు. కానీ సరమ్మగారు అతన్ని ఒక్క మాట కూడా అనలేదు. బాబు, వీధి గుమ్మాలు, గోడలు, బెల్లులు ఊడి పాడుపడ్డాయి, మొత్తుకోవటానికి తవ్వి ఉంచిన మట్టిలో ఒక గోనెడు తీసుకొనివ్వండి అంది. మునసబ్ ఆలోచించాడు. 20 గజాల పెరడు కలుపుకున్నామే, ఒక్క గోనెడు మట్టి ఇస్తే పోయేదేమిటి? ఇంతకు మట్టే కదా అడిగింది. పెరడుని గురించి ఏమీ పేచీ పెట్టనే లేదు నేను భయపడినట్టుగా అనుకుని, తీసుకోండి అమ్మా సరమ్మగారు, ఒక్క గోనెడే కాదు మీకు కావలసినంత మట్టి పట్టించుకెళ్ళండి, ఈ పాటిదానికి నోరు తెరిచి మరీ అడగాలనా అని అన్నాడు. శరమ్మగారు కట్టవ దాటి వెళ్ళి
తవ్వి సిద్ధంగా ఉన్న మట్టిని గోని నిండా నింపుకొని, బాబు, మున్సబ్ బాబు, కాస్త ఈ బస్తా నా నెత్తి మీదకి ఎత్తి పెడుదురు అంది. ఆ మాట వినేసరికి మునసబుకి కోపం వచ్చింది. నేను మునసబుని కదా, నీకు మూటలెత్తే నౌకర్ని అనుకున్నావా అని అందామనుకున్నాడు. కానీ మరుక్షణంలోనే అనాథ పక్షి, ఎత్తి పంపేస్తే దీని పేడ వదిలిపోతుంది, ఈమెను రెచ్చగొట్టి గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకోవటం ఎందుకు అనుకొని సరేనంటూ సిద్ధపడ్డాడే కానీ మునసబు బస్తాలు ఎత్తలేకపోయాడు. అతి సుకుమారంగా పెరిగిన ఆ అధికారి చేతుల్లో ఒక్క మట్టి బస్తాను ఎత్తేటంత సత్తు లేకపోయింది. ఇంత బరువును ఎత్తటం నాకు సాధ్యం కాదు, ఎవరినైనా పిలుచుకురావమ్మా వెళ్ళి అని అన్నాడు. సరమ్మ చరచరా వెళ్ళి వీధిని పోయే వాళ్ళనందరినీ పిలుచుకొచ్చింది. వాళ్ళు ఎందుకు చెప్పమా అని నిలబడి చూస్తూ ఉంటే ఆమె ఇలా అంది. విన్నారా బాబులు, కాస్త ఈ మట్టి బస్తాని నా నెత్తి మీదకు ఎత్తమంటే ఎత్తలేకపోయాడు ఈయన. ఒక బస్తా బరువునే ఎత్తలేని ఈయన నా 20 గజాల పెరడు తన పెరట్లో అన్యాయంగా కలిపేసుకు సంపాదించిన ఆ పాపభారం అంతా రేపు యముడు వాళ్ళు వచ్చి లాక్కుపోయేటప్పుడు ఎలా మోసుకు వెడదామనుకుంటున్నాడో మీరే కనుక్కోండి అంది. ఈ మాటలు విన్న మునసబు మరి అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేదు. ఆ మర్నాడే కట్టవ వచ్చిన దారిని వెనక్కి వెళ్ళి యథాస్థానంలో నిలిచింది. సరమ్మకి డబ్బు ఖర్చు లేకుండా మునసబు తవ్వించిన గోతులు లభించటం చేత వాటిలో మునసబు వేయిద్దాం అనుకుని సిద్ధం చేయించుకున్న ప్రకారం గంగా బోండం చెట్లు సరమ్మగారే నాటించి యావజ్జీవితము హాయిగా ఫలసాయం అనుభవించింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 జూన్ నెల చందమామలో వచ్చింది. రచయిత్రి పి వెంకమాంబ గారు, మాంబలం నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.